ఈరోజు నేను సేమియా కాస్తున్నాను, శుక్రవారం కదా. ఈ సేమియాకి ఏం చేశానంటే ఫస్ట్ ఇలా జీడిపప్పు నేతిలో వేయించి తీసేసాను. ఇప్పుడు సేమియా కూడా వేయించాను నేతిలోనే. ఓ పక్కన ఇక పాలు మరుగుతున్నాయి. పాలు మరిగిన తర్వాత అప్పుడు ఈ సేమియాని ఇందులో వేస్తాను. పాలని ఇలా వేయించిన సేమియాలో ఇలా వేసేస్తాను అన్నమాట. ఇలా పాలు మొత్తం వేసేసుకోవాలి. ఈరోజు ఇలా దగ్గరుండి చేసుకుంటున్నాను. నిన్న అలాగే అన్నం పెడితే మొత్తం అన్నం మూత పెట్టేసి బయటికి వెళ్ళాను, ఎవరో పిలిచారని. మొత్తం పొంగిపోయి పెంట స్టవ్ అంతా పెంట అయిపోయింది. పప్పు వండినప్పుడు అందుకే అంత స్టవ్ పెంటలాగా ఉంది. అందుకే ఇప్పుడు దగ్గరుండి చేస్తున్నాను కదా. ఇప్పుడు షుగరు, ఇలాచి కూడా వేసాను, షుగర్ కూడా వేసాను. చక్కటి చిక్కటి సేమియా రెడీ.